ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ లేదా విద్యాశాఖ మంత్రి ఉన్న లోకేష్ గారు కానీ మేము ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఎవరి పిల్లలపైన ఎక్కడ ఒత్తిడి లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎవరైనా విద్యా సంస్థలు కనుక ఒత్తిడి చేస్తే మా దృష్టికి తీసుకురండి అని చెప్పేసి ఒకవైపు వాళ్ళు ప్రకటన చేస్తున్నారు. అయితే కింది స్థాయిలో పరిశీలిస్తే మాత్రం ఈరోజు IIIT దగ్గరికి మనం వెళ్తే గిన ఇక్కడ IIIT దగ్గరికి వెళ్ళినా కూడా లేదా మన ఇడుపులపాయలో ప్రతిష్టాత్మకంగా పెట్టిన IIIT దగ్గరికి వెళ్ళినా మొన్న మార్చిలోన IIT అయిపోయింది. IIIT అయిపోయిన తర్వాత ఉద్యోగాలు వస్తే సర్టిఫికేట్ల కోసం విద్యార్థులు వెళ్తే 2-3 లక్షలు కడితే తప్ప ఈరోజు సర్టిఫికేట్ అందనటువంటి పరిస్థితి ఏర్పడింది. అట్లనే ఇంజనీరింగ్ చదివే వాళ్ళు, ఫార్మ్ డి చదివే వాళ్ళు, ఫార్మసీ చదివే వాళ్ళ దగ్గరికి కూడా మనం వెళ్తే లక్షల్లో ఫీజు ఉంది. తల్లిదండ్రులు కట్టాలని చెప్పేసి మేనేజ్మెంట్ చెప్తా ఉన్నాయి. మీరు ఫీజు కట్టకపోతే మేము పిల్లలకి చదివేట చెప్పాలా? మరి మేము పిల్లలకి చదువు చెప్పాలంటే ఉద్యోగులకు కూడా మేము జీతాలు ఇవ్వాలంటే మీరు తప్పకుండా ఫీజులు మీరు కట్టండి, గవర్నమెంట్ వేసినాక మళ్ళీ మీరే తీసుకోండి అని చెప్పేసి ఈరోజు విద్యా సంస్థలు చెప్తా ఉన్నాయి. ప్రభుత్వం చెప్పేదానికి ఒరిజినల్గా జరిగేదానికి చాలా విరుద్ధంగా ఉంది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం ఫీజు రియంబర్స్మెంట్ ఏవి కూడా పెండింగ్లో లేకోకుండా విడుదల చేయాలి. గత ప్రభుత్వంలో జగనన్న విద్యా దీవెన కానీ లేదా చేదోడు ఉన్నటువంటి ఈ 2 పథకాలను కూడా దాంట్లో ఉండే పెండింగ్ పథకాలను కూడా వెంటనే అమలు చేస్తేనే ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అట్లా కాకోకుండా ఉత్తమ మాటలు చెప్తే కింద సర్టిఫికేట్ కావాలంటే డబ్బులు కట్టాలి, చదువుకోవాలంటే డబ్బులు కట్టాలి, డబ్బులు కట్టకపోతే నాణ్యమైన టీచర్లను పెట్టలేమని చెప్పేసి ఈరోజు మరి విద్యా సంస్థలు చెప్తా ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మాటలు మానేసి చేతల్లోకి డబ్బులు విడుదల చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అటనే కింది స్థాయిలో మరి 10th లోపు ఉన్నటువంటి విద్యార్థులకు కూడా అమ్మఒడి ఇచ్చింది గత ప్రభుత్వంలోన నీకు జూలై ఆగస్టు ఎప్పుడైతే విద్యా సంవత్సరం ప్రారంభం ఉందో అప్పుడే వేసేవాళ్ళు. మరి ఈ సంవత్సరం ఆ అమ్మఒడి ప్లేస్లో మేము తల్లికి వందనం తెస్తామన్నారు, మార్పులు చేస్తామన్నారు. ఒకరికి కాదు ఇద్దరు కాకుండా 3కి ఇస్తామన్నారు. మళ్ళీ మీరు ఒకరికి ఇచ్చే డబ్బుల్ని కూడా ఇవ్వకపోవడం వల్ల విద్యార్థుల తల్లిదండ్రుల్ని అన్ని ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు డబ్బులు కడితే లోపలికి రండి, లేకుంటే మీ పిల్లలకు SA1 రాయనీయం, SA2 రాయనీయం అని చెప్పేసి ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రులని టార్చర్ చేస్తున్నారు. తల్లిదండ్రులు తప్పని పరిస్థితిలోన ఈరోజు అప్పులు చేసుకొని కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. విద్యార్థుల తల్లిదండ్రులని వాళ్ళ చదువు కోసం అప్పుల పాలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కాపాడాలని చెప్పేసి మేము కోరుతున్నాం. నగేశు, DYFI జిల్లా కార్యదర్శి, కర్నూలు. ప్రధానంగా డిగ్రీ కాలేజీల్లో ఫీజుల పేరుతో విద్యార్థులని గత నెల రోజుల నుంచి ఒత్తిడి చేస్తున్నారు. ప్రధానంగా ఫీజులు కడితేనే ఎగ్జామ్కి అలౌ చేస్తాం లేదా క్లాస్లకు అలౌ చేస్తామనేసి విద్యార్థి దగ్గర డిక్లరేషన్ ఫామ్ తీసుకొని విద్యార్థిని అలౌ చేసే పరిస్థితుల్లో విద్యా సంస్థలు ఉన్నాయి. అయితే ఒక విద్యార్థిగా మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ప్రభుత్వం ఏమో ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నామని చెప్తుంది, కానీ అది అమల్లో మాత్రం ఏమాత్రం లేదు. ఏదైతే ట్విట్టర్లో నారా లోకేష్ అప్పుడు ఇస్తానని చెప్తున్నారు, కానీ అది ఎప్పుడు ఇస్తారో అనేది స్పష్టతగా విద్యార్థులకు తెలియజేయాలి. అదేవిధంగా విద్యార్థులు లేదా విద్యార్థి సంఘాలు ఆందోళన చేసినప్పుడు తప్ప ఈ సమస్యలు పరిష్కరిస్తామనేసి మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ చెప్పే పరిస్థితులు లేరు. కానీ మేము ఒకటే అడుగుతున్నాం, మంత్రులైనా ముఖ్యమంత్రులైనా ఆందోళన చేసినప్పుడు కాదు, విద్యార్థులది అయితే ఎన్నికలు ఇచ్చిన హామీలాగా మీరు దృష్టిలో పెట్టుకొని ఈ ఫీజు రియంబర్స్మెంట్ని అమలు చేయాలి. లేకపోతే విద్యార్థులు ఏం చేస్తారో గతంలో చంద్రబాబు నాయుడికి బాగా అనుభవం ఉంది. కాబట్టి ఆ రకంగా విద్యార్థులు నీ దగ్గరికి రానిచ్చుకోకుండా ప్రతి ఒక్క విద్యార్థి ఏ సమస్య లేకుండా చదువుకోవాలంటే ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తేనే సమస్యలు లేకుండా ఫీజు కట్టుకొని చదువుకుంటాడు. ప్రధానంగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో చదివిన విద్యార్థులు చాలా వెనుకబడినటువంటి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు ఏదో జీవనం వాళ్ళ తల్లిదండ్రులు రోజు పనికి పోతూనే వాళ్ళని చదివిస్తున్న పరిస్థితుల్లో ఉంటారు. కానీ అలాంటి విద్యార్థులను కూడా ఈ ప్రభుత్వం చాలా వేధిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా మేము చెప్తున్నాం, వీటన్నిటికీ ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా వచ్చే డబ్బులే వీటన్నిటికి పరిష్కారం అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా సరే ఆలోచించాలి. గత ప్రభుత్వం మాదిరి కాకుండా ఇప్పటికైనా ప్రతి సంవత్సరం ప్రతి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యేలోపు విద్యార్థుల అకౌంట్లో డబ్బులు పడే రకంగా చూడాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు సాయి, విద్యార్థి. గత ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అమ్మఒడి అనేటువంటి ఒక పథకాన్ని మాకు పోయిన సంవత్సరం నుంచి అమల్లోకి తెచ్చినప్పటికీ కూడా అది ఇవ్వలేదు. ఈ సంవత్సరంలో కూడా నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినప్పటికీ మేము తల్లికి వందనం అనే పేరుతో మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాము, మీరు కాలేజెస్లో కానీ స్కూల్స్లో కానీ ఎక్కడైనా కానీ ఫ్రీగా చదువుకోవచ్చు అని ఒక పథకాన్ని ప్రవేశపెట్టి మాకు ఎటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పటికీ పడలేదు. తల్లికి వందనం అనే పేరు చెప్పడం తప్పితే దానికి సంబంధించినటువంటి డబ్బులు మా అకౌంట్లో పడలేదు. మేము ఆందోళన చేస్తే విద్యార్థి సంఘాలతో కలిసి మేము ఇప్పుడు ఇస్తాం నెలలోపు ఇస్తామన్నారు, కానీ ఎంతవరకు ఎటువంటి ఫీజు రియంబర్స్మెంట్ మాకు పడలేదు. మేము చదువుకోవడానికి చాలా ఇబ్బందిగా మారుతోంది.
పేరెంట్స్ని డబ్బులు కడితే తప్పితే కాలేజీలో కలవ చేయము, లేకపోతే ఎగ్జామ్స్ టైంలో మేము ఇబ్బంది పడతా ఉన్నాం ఈ ఫీజు రీయింబర్స్మెంట్ పడక, ఆ డబ్బులు కడితేనే మాకు చదువు చెప్తామని మా కాలేజీ వాళ్ళు చెప్పడంతో మేము నారా లోకేష్ గారిని వెంటనే మాకు ఈ హామీలుగా ఇచ్చినటువంటి ఆ పథకాలని వెంటనే అమలు చేసి మాకు డబ్బులు మా కాలేజీ అకౌంట్లో వేయాలని మేము కోరుతా ఉన్నాం.